కుకట్పల్లి రామాలయంలో శ్రీరామనవమి సంబరాలు అంబరానంటాయి. 446 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కావడంతో భక్తులు సీతారామస్వామి దర్శనానికి పోటెత్తారు. సీతారాముల కళ్యాణం తిలకించి వడపప్పు ప్రసాదం స్వీకరించారు. ఆలయం శిథిలావస్థకు చేరుకున్న సమయంలో కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. 2022లో చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఒకే పీఠంపై పట్టాభిరాముడు, సీతాదేవి, లక్ష్మణ, భరత శత్రుఘ్నులతో పాటు ఆంజనేయ స్వామి ఉండడం కుకట్పల్లి రామాలయం ప్రత్యేకత అని వివరించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి కళ్యాణం చూడడానికి వచ్చే భక్తులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నదాన ఏర్పాట్లు చేస్తారని చెబుతున్న ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కూడా ఉత్సాహంగా సాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీరామనవమి సందర్భంగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో, మరోవైపు కూకట్పల్లిలోని 446 సంవత్సరాల ఏదైతే ఆలయం ఉందో ఆలయం కూడా వచ్చేసి పురాతనమైనది. ఇలాంటి ఆలయంలో కూడా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా కూడా ఏర్పాటు చేస్తారు ఈ కళ్యాణ మహోత్సవాలు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా ఏ విధంగా చేస్తారు, దీని యొక్క చరిత్ర గురించి కూడా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కూకట్పల్లి రామాలయం యొక్క ప్రత్యేకత ఏంటిది, దీన్ని ఏ సంవత్సరం కాంచి ఇక్కడ ఉంది? జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, కూకట్పల్లి గ్రామం. ఈ యొక్క ఆలయము సుమారు 440 సంవత్సరాల నుంచి మనకి ఇది నిర్మించబడి ఉంది. అకన్నలు మాదన్నలు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి వారి హయాంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినట్టుగా మనకి ప్రసిద్ధి అన్నమాట. అలాంటి ఈ ఆలయము ఇక్కడ ఉండేటువంటి పాడి పంటలతో సుభిక్షంగా ఈ కుకట్పల్లి మొత్తం గ్రామం మొత్తం కూడా ఉండేటువంటిది. ఇక్కడ ఉన్నట్టుగా మనకు స్వామి ఎక్కడ కూడా ఉండడు. స్వామి ఒకటే పీఠం పైన పట్టాభిషిక్తుడై దక్షిణే లక్ష్మణోయస్య వామే జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందం అన్నట్టుగా స్వామి పీఠం పైన వేయించేసి ఉంటాడు. సీతామ్మవారు స్వామికి ఎడమవైపు భాగంలో ఉంటారు. స్వామికి కుడి భాగంలో లక్ష్మణస్వామి, స్వామికి ఎడమ భాగంలో భరత శత్రుఘ్నుడు కలిగి ఉంటారన్నమాట. ఈ ఆలయము ఒకానొక సందర్భంలో శిథిలావస్థలో ఉన్నటువంటి సమయంలో కూకట్పల్లి ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు వారి తండ్రి గారు పరంపదించినటువంటి తర్వాత కులాచారంగా ఈ యొక్క ఆలయంలో నిద్ర చేసి ఇంత గొప్ప ఆలయము శిథిలావస్థల్లో ఉండడము సబబు కాదు అని అనుకొని సంకల్పించుకొని 2017వ సంవత్సరంలో వారు ఇక్కడ ఉండేటువంటి గ్రామ పెద్దలందరినీ కూడా కలుపుకొని దేవాదాయ శాఖ అధికారులను కలుపుకొని ఈ యొక్క ప్రాకారానికి మొత్తం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. పంచతల రాజగోపురము ప్రాకారము మొత్తం నిర్మించిన తర్వాత లోపటుండేటువంటి ఆలయం కూడా చాలా గొప్పగా నిర్మించాలని సంకల్పించుకొని 2019లో శంకుస్థాపన చేసి 2022 వరకు కూడా ఈ యొక్క ఆలయాన్ని మొత్తం కూడా పూర్తి చేసుకొని శ్రీ 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 త్రిదండి చిరశ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారి యొక్క కరకమనుల చేత ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని ఇంత వైభవంగా స్వామి యొక్క ఆలయాన్ని మొత్తం కూడా తీర్చిదిద్దుకున్నాం. ఇలా ఈ యొక్క శ్రీరామనవమి రోజు ఈ ఆలయంలో సుమారు 50 నుంచి 70 వేల మంది అందరూ కూడా దర్శిస్తారన్నమాట స్వామిని. స్వామికి కుడివైపున లక్ష్మీ అమ్మవారి సన్నిధి, ఎడమవైపున ఆళ్వార్ సన్నిధి అంతా కూడా వేయించేసి ఉంటాయి. 2017లో శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయానికి కూకట్పల్లి శాసనసభ్యులుగా ఉన్న మాధవరం కృష్ణారావు దానికి ఖచ్చితంగా పునర్నిర్మాణం చేయాలి అనే ఒక ఆలోచనతోని వాళ్ళ తండ్రి గారు పరమపదించిన సమయంలో ఇక్కడికి వచ్చి నిద్రించిన సమయంలో శిథిలావస్థలో దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఒక ఆంక్షతోనే దీన్ని అభివృద్ధి చేశారని, దాదాపు 5 సంవత్సరాల్లో 2022లో ఇది ఏదైతే దేవాలయం ఉందో సీతారామచంద్ర స్వామి దేవాలయం కూడా పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఏదైతే చిన్నజీఆర్ స్వామి చేతుల మీద కూడా జరిగిందని చెప్పిన సందర్భం కనబడుతుంది. ఆలయ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది దాని గురించి కూడా ఆలయానికి సంబంధించిన ఈవో గారు ఉన్నారు. సార్ చెప్పండి, దీనికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా ఏ విధంగా చేస్తున్నారు, ఎంతమంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? జై శ్రీరామ్. ముఖ్యంగా మన కుకట్పల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైన దేవాలయము. ఈ దేవాలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నాము. ఈ దేవాలయం సంబంధించి మనము ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే 10:30 గంటలకు స్వామివారి కళ్యాణం
నిర్వహిస్తున్నాము. కళ్యాణం అనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాదాపు ఇటు కళ్యాణము మరియు ఈ స్వామివారి దర్శనానికి కొరకు దాదాపు మనం ఒక 40 నుంచి 50 వరకు భక్తులందరూ స్వామివారి దర్శనానికి విచ్చేశారని అంచనా వేస్తున్నాము. వీరందరికీ సరిపడే ఎవరు కూడా క్యూ లైన్లో కానీ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసినాము. భక్తులందరూ కళ్యాణం వీక్షించడానికి చలవ పందిళ్ళు ఏర్పాటు చేశాము. భక్తులకు కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరూ సపరేట్ గ్యాలరీలు అవన్నీ ఏర్పాటు చేశాము. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. స్వామివారి కళ్యాణానంతరం భక్తులకు దాదాపు 30 నుండి 40 మందికి భక్తులకు సరిపడా అన్నదాన కార్యక్రమం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వారు మరియు మిగతా దాతలందరూ పూనుకొని ఇటు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులందరూ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఇటు ప్రాచీన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని అందరూ దర్శించుకొని స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా భక్తులందరికీ మనవి చేస్తున్నాం. పూర్తిగా ఏర్పాటు చేశామని దాంతో పాటుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే 30 నుంచి 40 మంది భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటుగా పలువురు దాతలతోనే ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఆలయ ఈవో చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే పట్టాభిషేకం ఉందో దాంతోపాటుగా 9 రోజులకు సంబంధించినటువంటి మహోత్సవాలు కూడా ఘనంగా చేస్తామని, భద్రాద్రి రామునికి ఏదైతే కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అదే సమయంలో కూడా కూకట్పల్లిలో కూడా సీతారాముల కళ్యాణ స్వామికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను, వాళ్ళకి సంబంధించినటువంటి మజ్జిగ ఏర్పాట్లు కావచ్చు, మంచినీళ్ళు అన్ని కూడా ఏర్పాట్లు ఎక్కడ లోపాలు లేకుండా చేస్తున్నామని కూడా ఆలయ ఈవో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ వంశీతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.